హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. జింబాబ్వేతో జరగబోయే చివరి టీ20, అది 5వ టీ20లో మరి టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది, చివరి టీ20లో ఏమైనా భారీ మార్పులు చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే సిరీస్ గెలవడంతో మార్పులు అయితే భారీగానే కనిపిస్తున్నాయి. అయితే ఎవరెవరు మార్పు చేసే అవకాశం ఉంది, వాటి అన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. జింబాబ్వే తోటి మన టీమిండియా వచ్చేసరికి 5 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే ఆడుతుంది. ప్రజెంట్ వరకు అయితే 4 మ్యాచ్లు అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఈ 4 మ్యాచ్ల్లో జింబాబ్వే జట్టు తొలి టీ20లో గెలవగా మిగిలిన వరుస 3 మ్యాచ్ల్లోనూ టీమిండియా అయితే గెలవడం జరిగింది. రీసెంట్గానే 4వ టీ20లో టీమిండియా మాత్రం అయితే సూపర్ పర్ఫార్మెన్స్తోని జింబాబ్వే పైన 10 వికెట్ల తేడాతోని అద్భుతమైన విజయం అయితే సాధించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ బ్యాటింగ్లో రెచ్చిపోవరని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఇద్దరు ప్లేయర్ కూడా 4th టీ20లో హాఫ్ సెంచరీతో రాణించడం జరిగింది. ఈ షేప్ ఉంటే మాత్రం అయితే యశస్వి జైస్వాల్ అయితే సెంచరీ చేసుకునేవాడు. కాకపోతే శుభ్మన్ గిల్ చేసిన పనికి ఫ్యాన్స్ మాత్రం తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే అతనికి బ్యాటింగ్ ఇస్తే సెంచరీ కంప్లీట్ చేసుకునే వాడైనా అయితే శుభ్మన్ గిల్ పైన అయితే ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం అయితే ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే 93 మాట సెంచరీ దగ్గరలో ఉన్నప్పుడు బ్యాటింగ్ ఇస్తే వేరేలా సెంచరీ చేసే అవకాశం ఉండేది. కానీ శుభ్మన్ గిల్ మాత్రం అయితే అలా చేయకుండా మాత్రం తన సార్థం చూసుకున్నాడని అయితే ఫ్యాన్స్ మాత్రం అయితే తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. అయితే జింబాబ్వేతో జరిగే చివరి టీ20లో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ 11లో భారీ మార్పులు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే టీ20 మాత్రం టీ20 ఇప్పటికే టీమిండియా సిరీస్ గెలవడంతో చివరి టీ20లో వచ్చేసరికి బెంచ్ ఉన్న ప్లేయర్లకు అయితే అవకాశం ఇవ్వాలన్నట్టు టీమిండియా మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. ముఖ్యంగా యశస్వి జైస్వాల్, అదేవిధంగా సంజు సామ్సన్కి రెస్ట్ ఇచ్చి అతని ప్లేస్లో వచ్చేసరికి రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్ను జట్టులో తీసుకోవాలని అయితే మన టీమిండియా ఆలోచిస్తుంది. అదేవిధంగా అభిషేక్ శర్మను ఓపెనింగ్ పొజిషన్లో పంపాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే భావిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లోకి వచ్చేసరికి ఒక మార్పు చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. బౌలింగ్ విభాగంలో ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్ను మరోసారి అయితే బరిలో దింపాలని అయితే భావిస్తుంది మన టీమిండియా మేనేజ్మెంట్ మాత్రమైతే. లేదనుకుంటే యథావిధిగా ఖలీల్ అహ్మద్, తుషార్ తేజ్పాండేని కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. నాకు తెలిసినంత మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఖలీల్ అహ్మద్, తుషార్ తేజ్పాండేను మరోసారి అయితే కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 2 మార్పులు తప్ప మన టీమిండియాలో జట్టులో ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, రింకు సింగ్, శివం దుబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణు, తుషార్ తేజ్పాండే, ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్లతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఈ ప్లేయింగ్ 11 చూసుకుని గత మ్యాచ్తో పోల్స్తే 2 మార్పులతోనైతే టీమిండియా బరిలో దిగుతుంది. మరి చివరి టీ20లో గెలిచి వరుసగా 4 విజయాలతో సిరీస్ కైవసం చేసుకుంటుందా, లేదా చివరి టీ20లో పరుగు కోసం జింబాబ్వే పోటీలో నిలుస్తుందని అయితే చూడాలి. చివరి టీ20 మాత్రం అయితే చాలా చాలా రసవత్తంగా సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం 5వ టీ20లో వచ్చేసరికి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.